సన్నగా పిలకలా ఉన్న జుట్టు ఒత్తుగా పొడవుగా ఉండాలి అంటే మాత్రం ఇది తప్పకుండా ట్రై చేయాల్సిందే. మన అమ్మమ్మలు చేసిందైతే ఇదే పద్ధతి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. హెయిర్ పెరుగుదలకు ఏదైనా చెప్పొచ్చు కదా, సింపుల్గానే అడుగుతున్నారు. కొనే పని లేకుండా చెప్పండి, మీరేం చెప్పినా ఏదో ఒకటి కొనాల్సి వస్తుంది అని అంటున్నారు. నిజంగా నేను ఈరోజు చెప్పే టిప్ అయితే చాలా బాగుంటుంది. అలాగే మీరు కొనాల్సిన అవసరం లేదు. 3 రోజులు ట్రై చేస్తే హెయిర్ అనేది రీగ్రోత్ అవ్వటం మీరే చూస్తారు. ఎన్నో చెప్తున్నారులే, ఇది వర్క్ అవుద్దా అనుకోవద్దండి. న్యాచురల్ రెమెడీస్ ఖచ్చితంగా వర్క్ అవుతాయి. మన ఛానల్లో చాలా రకాలైన హెయిర్ రెమెడీస్ ఉన్నాయి, అన్నీ కూడా చాలా బాగా వర్క్ అవుతాయి. మనం సీజన్కి తగినట్లు కూడా హెయిర్ కేర్ అనేది తీసుకోవాలండి, అప్పుడే హెయిర్ అనేది బాగుంటుంది. ఇప్పుడు మనకి రైనింగ్ సీజన్ కదా, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి, హెయిర్ అనేది స్పీడ్గా గ్రోత్ అవ్వడానికి పిల్లలకైనా పెద్దలకైనా, బాయ్స్ అండ్ గర్ల్స్ అని ఎవరైనా సరే మీరు యూజ్ చేస్తే 3 రోజుల్లోనే బెస్ట్ రిజల్ట్స్ అయితే చూస్తారు. ఫస్ట్ డేకి మీకు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, సెకండ్ డేకి మీకు డాండ్రఫ్, ఇచ్చింగ్ ఇవన్నీ కంట్రోల్ అయిపోతాయి, థర్డ్ డే నుండి మీకు హెయిర్ అనేది రీగ్రోత్ అవుతుంది. ఫస్ట్ టైంకి రిజల్ట్ వచ్చే రెమెడీ ఏదైనా ఉందంటే నేనైతే ఇదే సజెస్ట్ చేస్తానండి. 100% కూడా ఇది ఆయుర్వేదిక్ రెమెడీ. డాక్టర్లు కూడా ఇది మనకి సజెస్ట్ చేస్తారు. ఇంతకీ ఏంటి ఆ రెమెడీ చెప్పేసేయండి, మీ మాటలు పక్కన పెట్టేసాను అనుకుంటున్నారా? ఇంకెందుకు ఆలస్యం, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇప్పటి వరకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఇప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియోస్ చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి. ఇప్పుడు నేను చూపించే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ అండి. అలాగే ప్రతి ఒక్కరి దగ్గర అవైలబుల్గా ఉండే ఇంగ్రీడియంట్స్. అందులో ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు మెంతుల వల్ల స్పీడ్గా హెయిర్ గ్రోత్ అవుతుంది. సెకండ్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు లవంగాలు. ఈ లవంగాల వల్ల మనకి ఎంత బాగా హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుందంటే ఫస్ట్ టైం యూస్కే జుట్టు ఓడడం సమస్యకి మనం బై చెప్పేయచ్చు. తర్వాత మనం కిచెన్ రోల్ తీసుకొని మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 స్పూన్ మెంతుల్ని అలాగే 5 లవంగాల్ని యాడ్ చేసుకున్నాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి. మీరు ఒక్కసారిగా 1 మంత్కి 2 మంత్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. బట్ నేనైతే తక్కువ క్వాంటిటీలో చేసి చూపిస్తున్నాను, మీకు రెడీ చేసుకోవడం తెలియాలి కదా, సో అందుకు. ఈ మెంతుల్ని లవంగాల్ని మనం మెత్తటి పౌడర్లో దంచుకోవాలి. కచ్చా పచ్చాగా దంచుకున్నా నో ప్రాబ్లం అండి, మరీ మెత్తటి పౌడర్ అయితే అవసరం లేదనమాట. మనకు వీలైనంత మెత్తగా అయితే మనం దంచుకోవాలి. ఓకే, చూసారు కదా, నేనైతే కొంచెం మెత్తగానే దంచాను. మరీ కచ్చా పచ్చాగా అంటే మరీ బరగ్గా కాదు, అలా అని చెప్పేసి చాలా స్మూత్ పౌడర్ అయితే కాదనమాట, మీడియంగా ఉండేటట్లు దంచుకోవాలి. సో దంచుకున్న ఈ పౌడర్ని అయితే ఇప్పుడు ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఇప్పుడు నేను చూపిస్తున్నాను మందారం పువ్వులు అనేవి ప్రతి ఒక్కరి దగ్గర ఉంటాయండి. స్పీడ్గా హెయిర్ గ్రోత్ అవ్వాలి, వైట్ హెయిర్కి గుడ్ బై చెప్పేయాలంటే మందారం మీకు చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. ఇక్కడ నేను 4 మందారం పువ్వులు తీసుకున్నాను. ఇక్కడ కిచెన్ రోల్ తీసుకొని మందారం పువ్వులను యాడ్ చేసుకొని తొడుములు పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడు మందారం పువ్వులు కూడా మనం కచ్చా పచ్చాగా దంచుకోవాలి. దంచుకున్న ఈ మందారం పువ్వును కూడా పక్కన పెట్టేద్దాం. ఇప్పుడు గ్యాస్ వెలిగించుకొని గ్యాస్ మీద ఒక కడాయి అనేది పెట్టుకోవాలి. ఇందులో ఇప్పుడు మీ ఫేవరెట్ ఆయిల్ యాడ్ చేసుకోండి. అది కోకోనట్ ఆయిలా లేదనుకుంటే ఆల్మండ్ ఆయిలా ఏదైనా పర్వాలేదు. ఆలివ్ ఆయిల్ కూడా యూజ్ చేస్తూ ఉన్నారు కొంతమంది. అలాగే ఆవాల నూనె, మస్టర్డ్ ఆయిల్ కూడా యూజ్ చేస్తున్నారు. మీకు నచ్చింది ఏదైనా పర్వాలేదు యాడ్ చేసుకొని ఇందులో 2 స్పూన్స్ వరకు మనం దంచి పెట్టుకున్న పౌడర్ ఉంది కదా, సో దాన్ని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను 1 కప్పు ఆయిల్కి 2 స్పూన్ల వరకు ఈ పౌడర్ని యాడ్ చేశాను. మీరు ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ఇదే కొలతలతో ఎక్కువ క్వాంటిటీలో ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న మందారం పేస్ట్ ఉంది కదా, దాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కంటిన్యూగా కలుపుతూ ఉండాలి. కలుపుతుంటే మనకి ఆయిల్ అనేది కలర్ చేంజ్ అవుతుంది అనమాట. నేను ఒక విషయం చెప్తానండి, మనకిప్పుడు హెయిర్ ఫాల్ కంట్రోల్ అవ్వడానికి చాలా రకాలైన హెయిర్ ఆయిల్స్, షాంపూస్, కండిషనర్స్, హెయిర్ సీరమ్స్ అనేవి వచ్చాయి. పాత కాలంలో అంటే మా అమ్మమ్మల కాలంలో వాళ్ళైతే ఇదే పద్ధతిని వాడేవాళ్ళు. ఇంగ్రీడియంట్స్ని దంచి ఇలానే ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకునే వాళ్ళు అనమాట. మా అమ్మమ్మ గారు మా కోసం అయితే ఎప్పుడు ఇలానే చేసేవాళ్ళండి. సో ఆ పద్ధతిని ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. 5 మినిట్స్ తర్వాత గ్యాస్ నుండి మూకుని కిందకి దించి బాగా కూల్ చేసుకొని ఈ ఆయిల్ని ఇప్పుడు ఏదైనా క్లాత్ సహాయంతో స్ట్రెయిన్ చేసుకోవాలి. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను కదా,
మనం గ్లాస్ సహాయంతో స్ట్రెయిన్ చేస్తే ఆయిల్ అనేది మనకి ఎక్కువగా కలెక్ట్ అవుతుంది. మీరు ఎక్కువ క్వాంటిటీలో రెడీ చేసుకొని దీన్ని హ్యాపీగా ఎన్ని నెలలైనా స్టోర్ చేసుకోవచ్చు. 1 ఇయర్ కూడా స్టోర్ ఉంటుందండి. హాస్టల్లో ఉంటున్నాం, డైలీ ప్రిపేర్ చేసుకోవడానికి అవ్వదు, వారానికి ఒకసారి కానీ 1 మంత్కి ఒకసారి కూడా అవ్వదు, మేము ఒకసారిగా ఎక్కువగా చేసుకుంటామంటే ఎక్కువగా చేసుకోవచ్చు. లేదనుకుంటే ఒక వారానికి ట్రై చేయాలనుకుంటే ఒక వారానికి ప్రిపేర్ చేసుకోండి. ఈ ఆయిల్ని ఎలా యూజ్ చేయాలి అని అంటే, నార్మల్గా కోకోనట్ ఆయిల్ని మీరు ఇప్పుడు ఎలా యూజ్ చేస్తున్నారు అలానేనండి నార్మల్ ఆయిల్ని ఎలా యూజ్ చేస్తారో అలానే యూజ్ చేయండి. మీరు స్కాల్ప్ నుండి హెయిర్ లెంత్కి అప్లై చేసుకోవాలి. మీకు స్పీడ్గా హెయిర్ అనేది గ్రోత్ అవుతుంది. అలాగే మీకున్న డాండ్రఫ్, ఇచ్చింగ్ ప్రాబ్లమ్ కూడా కంట్రోల్ చేసుకోవచ్చు. ఇందులో యాడ్ చేసిన లవంగాలు అనేవి హెయిర్ గ్రోత్కి అలాగే హెయిర్ థిక్నెస్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి, డాండ్రఫ్ని కంట్రోల్ చేయడానికి చాలా బాగా హెల్ప్ అవుతాయి. మెంతుల గురించి మనందరికీ తెలుసు కదా, ఎంత సన్నగా ఉన్న హెయిర్ అయినా సరే దృఢంగా మారడానికి మెంతులు అనేవి చాలా బాగా హెల్ప్ చేస్తాయి, హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తాయి. ఇంకా లాస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చే వరకు మందారం. మందారం వల్ల ఎంత పెరగని హెయిర్ అయినా సరే జెట్ స్పీడ్లో పెరుగుతుంది, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. చాలామందికి గ్రే హెయిర్ సమస్య ఉంటుంది కదా, వైట్ హెయిర్ సమస్య. వైట్ హెయిర్ని కూడా కంట్రోల్ చేసి హెయిర్ అనేది బ్లాక్గా మారడానికి చాలా పవర్ఫుల్గా హెల్ప్ అవుతుంది. మందారం అనేది మీ దగ్గర లేదు అనుకుంటే మందారం పౌడర్ కూడా మీరు యూజ్ చేయొచ్చు. మందారం పువ్వులు లేవు మా దగ్గర అనుకుంటే మందారం ఆకులైనా యూజ్ చేయండి. లేదనుకుంటే మీరు తమలపాకులు కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఎంత బిజీగా ఉన్నా సరే వారానికి ఒక్కసారైనా ఈ ఆయిల్ని మీరు బాగా అప్లై చేసుకోవాలి. అప్పుడే మీకు హెయిర్ అనేది జెట్ స్పీడ్లో పెరుగుతుంది. ఈ ఆయిల్ అప్లై చేసిన తర్వాత వెంటనే తలస్నానం చేయాల్సిన అవసరం లేదు. మీరు ఎన్ని రోజులైనా ఉంచుకోవచ్చు. మీకు నచ్చినప్పుడు తలస్నానం చేయొచ్చు. లేదనుకుంటే తలస్నానానికి ఒక 1 అవర్ ముందు ఆయిల్ పెట్టుకున్నా ప్రాబ్లం లేదు, ఓవర్ నైట్ ఉంచుకున్నా ప్రాబ్లం లేదు. నేను మళ్ళీ చెప్తున్నానండి, వారానికి ఒక్కసారి ట్రై చేస్తే మీ హెయిర్ నుండి ఒక్క వెంట్రుక రాలదు. మీ హెయిర్ అనేది వారంలోనే ఒత్తుగా దృఢంగా పెరుగుతుంది. ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? పొడవైన ఒత్తైన జుట్టు అంటే అందరికీ ఇష్టం ఉంటుంది. నాకు కూడా చాలా ఇష్టం. మీకు ఒత్తైన జుట్టు కావాలి అనుకుంటే ఇది తప్పకుండా ట్రై చేయండి. ముఖ్యంగా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా రీగ్రోత్ అవుతుంది. మీకు 3 రోజుల్లోనే రిజల్ట్ కనపడుతుంది. 1 వీక్కి ఇంకా మంచి రిజల్ట్ కనపడుతుంది. మీకు నచ్చింది అనుకుంటే ఎన్ని రోజులైనా మీరు యూజ్ చేయొచ్చు, నో ప్రాబ్లం. 1 మంత్ యూజ్ చేసిన తర్వాత ఇంకొక మంత్ యూజ్ చేయకూడదా, 1 మంత్ యూజ్ చేసి ఆపేస్తే మా హెయిర్ ఫాల్ అనేది ఎక్కువ అవుతుంది, ఇట్లా కమెంట్స్ పెడతారు కొంతమంది. మీకు నచ్చిన రోజులు హ్యాపీగా యూజ్ చేయండి. మనం డైలీ ఏదో ఒక ఆయిల్ అనేది యూజ్ చేస్తాం, అంటే హెయిర్ వాష్ చేసినప్పుడు ఏదో ఒక ఆయిల్ అనేది యూజ్ చేయాలి కదా. సో అదేదో ఇది ట్రై చేయండి, రిజల్ట్ అనేది ఉంటుంది. రెమెడీస్ ఆయిల్స్ వర్క్ అయినంత బాగా బయట మార్కెట్లో ఉన్న ప్రొడక్ట్స్ అనేది వర్క్ అవ్వండి. ఎందుకంటే ఇది 100% కూడా న్యాచురల్, ఎటువంటి కెమికల్స్ ఉండవు కాబట్టి 100% వర్క్ అవుతాయి. కొంతమంది అనుకుంటారు రెమెడీస్ వర్క్ అవుతాయా, వర్క్ అవ్వవా, ఏదైనా షాంపూ సజెస్ట్ చేయండి, ఆయిల్ సజెస్ట్ చేయండి అని చెప్పేసి నన్ను బయట చూసినప్పుడు కూడా అడుగుతూ ఉంటారు. నేను వాళ్ళకైతే 100% కూడా రెమెడీసే సజెస్ట్ చేస్తాను. రెమెడీస్కి మించింది ఇంకొకటి లేదు. మీరు ట్రై చేస్తే మీ హెయిర్ అనేది చాలా స్పీడ్గా రీగ్రోత్ అవుతుంది. మీ హెయిర్ మీకు కావాలనుకున్నట్లుగా ఉంటుందన్నమాట. ఒత్తుగా ఉండాలా, అలాగే పొడవుగా ఉండాలా, షైనీగా, సిల్కీగా, స్మూత్గా మనకి నచ్చినట్టు మన హెయిర్ని మార్చుకోవచ్చండి. హ్యాపీగా మీరు ఇంట్లోనే ట్రై చేసేయండి. మన ఛానల్లో చాలా రకాలైన రెమెడీస్ ఉన్నాయి. సో మీకు నచ్చింది మీరు హ్యాపీగా యూజ్ చేయొచ్చు. ఇప్పుడు నేను చెప్పిన రెమెడీ అయితే వారంలో ఒక్కసారైనా సరే మీరు ట్రై చేస్తే మీ హెయిర్ ఒత్తుగా పొడవుగా మారిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయిందని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చలేక మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.